హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ముందు వీడియో కంటిన్యూ అనమాట. బ్లౌజ్ ఒకటి కటింగ్ చేసుకున్నాను. ఈరోజు కటింగ్ చేసుకొని దానికి దారం పోయడానికి అని చెప్పి ఖాళీగా మిషన్ స్టిచ్చింగ్ చేసేది చాలా రోజులు అవుతుంది కదా. లేదంటే ముందుగానే దారం పోసేసుకుంటాను. దారం ప్రిపేర్గానే ఉంటాను అనమాట. దారం ముందుగానే పెట్టేసి దారం పోసేసుకొని తర్వాత అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే దారం పోసలేదు. బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకున్నా. ఫస్ట్ కూడా చూసుకోలేదన్నమాట. కటింగ్ చేసిన బ్లౌజు స్టిచ్ చేయడానికని ఉత్త మిషన్ తొక్కేది ఎందుకులే, ఇది ఏదన్నా పై కుట్లేసి ఉన్నాయని చెకింగ్ చేస్తే ఇవి ఒక్కటి జిప్ వేయాల్సింది దొరికిందనమాట. ఎప్పుడో వేయాల్సింది ఈ జిప్పు. ఎప్పటికప్పుడు తర్వాత వేసుకుందాలి అంటే ఇంట్లో బట్టలు అయితే మనకు కొంచెం అశ్రద్ధ. బయట వాళ్ళు ఎవరైనా ఇచ్చారంటే ఫాస్ట్గా అప్పటికప్పుడు స్టిచ్చింగ్ వేసేస్తాము. అవి పాతవి అవని కొత్తవి అవని ఎట్లయినా సరే మనవి అయితే మాత్రం సంవత్సరాల తరబడి ఆడ ఉంటాయి. బయట వాళ్ళు ఇచ్చారంటే ఇదిగో సాయంత్రానికి కుట్టి మధ్యాహ్నానికి కుట్టి అంటే కుట్టిచ్చేసేస్తాం. కానీ మనవి అంటేనే ఇంట్లో ఏంటని కొంచెం అశ్రద్ధ అనమాట. అయినా నేను ఇప్పుడు కూడా ఫోన్ అక్కడ పెట్టేసి వీడియో ఆన్ చేసుకొని ఇన్విజిబుల్ జిప్ అనమాట ఇది. జిప్ అయితే స్టిచ్చింగ్ చేస్తా, వీడియో ఒకటి పెడదాం. ఎందుకంటే నేను అంతకుముందు ఒకళ్ళవి తీసుకున్నాను అనమాట చిన్న మిషన్. అప్పుడు జిప్పుల కోసమే నేను చీరాలలో తీసుకొచ్చాను. మాకు ఇక్కడ ఇబ్రపల్లిలో దొరకలేదు. తీసుకొచ్చి మళ్ళీ అవి స్టిచ్చింగ్ చేస్తే అస్సలు కుదరట్లేదు. బయట డ్రెస్ తీసుకున్నప్పుడు మనం ఎలా అయినా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కదా. అందుకని చెప్పేసి స్టిచ్చింగ్ చేయడానికి నాకైతే ఆ జిప్పు కనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఫీడింగ్ జిప్పులు అనమాట. ఫీడింగ్ జిప్పులు అయ్యేసరికి ఫ్రంట్కి వస్తుంది. వాళ్ళకేమో అస్సలు కనిపించకూడదంట. అసలు జిప్పు కుట్టినట్టు కదా, కుట్టు కూడా కనిపించకూడదంట. ఆ చిన్న మిషన్ మీద సింగిల్ పాదం పెట్టినా సరే అది ఊడదీసి ఒక 10-20 సార్లు కుట్టుంటాను. నా వల్ల అయితే అవ్వలేదు. సరే ఎవరన్నా బయట కొంచెం పెద్ద టైలర్స్ ఉంటారు కదా, అక్కడ స్టిచ్చింగ్ చేయించి ఇద్దామని చెప్పేసి వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళని అడిగితేనే ఇవి సపరేట్గా వేయాల్సిందేనమ్మా, అంత పర్ఫెక్ట్గా రావు, మీరు అంత కరెక్ట్గా రాదు, బోటెక్లో అయినా కూడా రాదని చెప్పారు. వాళ్ళ దగ్గర అంటే ఇంకా కొంచెం పాదాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. జిప్పులు అయితే వాళ్ళు ఆ మాట చెప్పేసరికి కొంచెం కుట్టింది సార్ అని అంటే అసలు మనకు రాదు, ఇది జిప్పులు మనకు వేస్ట్ అని చెప్పారు. అంటే అంత కరెక్ట్గా వేస్ట్ అంటే జిప్పు వేస్ట్ అని కాదు, వాళ్ళు అడిగినంత కరెక్ట్గా అయితే రావు, కొంచెం కనిపించిద్ది అని చెప్పి చెప్పారనమాట. సరే అని చెప్పి తీసుకొచ్చి నా ప్రయత్నం నేను విశ్వ ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాను అనమాట. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేశాను. అందుట్లో వాళ్ళకేంటంటే మనకి ఇచ్చిన వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు. వాళ్ళ పాపయ్య అంట డ్రెస్సులు అయితే తను మదర్ స్టిచ్ చేసినయే వాళ్ళ డాటర్కి అయితే నచ్చవంట. మదర్ స్టిచ్ చేసిన వాళ్ళ అమ్మాయికి నచ్చపోతే మనం కుట్టిన ఇంకా మనం చెప్పగలమో లేదని కొంచెం డౌట్ అయితే ఉంది. అందులో ఇంకా ఊడదీసి కుట్టి మన వల్ల కాదు అసలు. నేను ఇంతవరకు ఎవ్వరికి బట్టలు తీసుకొని రిటర్న్ ఇచ్చిందే లేదు. స్టిచ్చింగ్ చేసే ఇచ్చాను. అది ఎన్ని రోజులన్నా అవనయ్యి స్టిచ్చింగ్ చేసే ఇచ్చాను. బట్టలు రిటర్న్ ఇచ్చిందే లేదనమాట. వాళ్ళకైతే మాత్రం రిటర్న్ ఇచ్చేసాను. వాళ్ళు ఏం చెప్పారంటే నార్మల్గా స్టిచ్ చేయాలి అన్నారు. అసలు అది ఊడదీసి కుట్టేటోడికి నాకు ఆ డ్రెస్సుల మీద విరక్తి వచ్చేసి స్టిచ్చింగ్ అంటూ చేయలేదు. నేను వాళ్ళ డ్రెస్సులు తిప్పించే ఒకటి మనం కట్ చేసింది అది కూడా జిప్ వేయకుండా స్ట్రైట్గా జాయింట్ చేసేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా తర్వాత వాళ్ళు ఇంక మన దగ్గరికి రాలేదు, నేను తీసుకోలేదు. అట్లా ఇంట్లో వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తేనే నచ్చపోతే ఇంకా మనం కూడా వాళ్ళకి ఎంత కరెక్ట్గా కుట్టినా వాళ్ళకి నచ్చదేమో అనిపించింది. అదిగాక జిప్ అనేది ఇప్పుడు మాత్రం ఈ మిషన్ మీద అస్సలు మనకి వెనకాల ఓపెన్ ఉందని కూడా అనిపించలేదు, అంత చక్కగా వచ్చింది. నేను సింగిల్ పాదం కూడా పెట్టలేదు, నార్మల్ పాదం మీదే స్టిచ్చింగ్ చేశాను. అది మొత్తం నేను వీడియోలో రన్ అవుతూ ఉందనుకొని వీడియో ఆన్ చేసేసి ఫోన్ ఆడబెట్టేసి నేను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉన్నా. తర్వాత వెళ్ళి చూస్తే వీడియో ఆఫ్ చేసి ఉంది. లాస్ట్కి అది కొంచెం సైడ్లో జాయింట్ చేయాల్సి ఉంటే జాయింట్ అయితే చేశాను. వీడియోలో చూపించలేదు, మొత్తం స్టిచ్చింగ్ అయ్యాక చూపిస్తే బాగుండేది. నేను కట్ చేసుకున్న జాకెట్ అనమాట. ఇది ఇంకా దారం అయితే ఫుల్ అవ్వలేదు బాబిను. లైనింగ్ అయితే వేరే కలర్, అంటే లైనింగ్ స్టిచ్చింగ్ చేసేది మనకి కనిపించదు కదా థ్రెడ్ అనేది, అందుకని చెప్పేసి దీనికి వేరే కలర్ దారం పెట్టేసి లైనింగ్ జాయింట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను. నాది ఫోను ప్రాబ్లం అని చెప్పా కదా, అది లైటు ఆరిపోతా వెలుగుతూ ఉంది. అందుకనే బయటేమో ఫుల్ వర్షము, బయట తలుపులు తీసుకున్నామంటే మగ్గం దమ్ముకుపోయిద్ది. మగ్గం ఉంది కదా ఇంట్లో, మగ్గం అప్పటికే ఆల్రెడీ బయట దమ్ముకి 3 days నుంచి ఆగకుండా వర్షం పడతానే ఉంది. పెద్ద వర్షం ఏం పడతలేదు, అలాగని చిన్న వర్షం అయితే పడతలేదు, నార్మల్గా అది పడతా ఉందన్నమాట వర్షం అయితే. ఆ మగ్గం దమ్ముకుపోయిందంటే మగ్గం కదలదు.
అందుకని చెప్పి తలుపులేసేసుకొని లైట్ వేసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను. నైట్ ఏం కాదు, పగలే ఇది. ఫోన్ లైట్ ఏమో మనకి అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఫోన్ చెడిపోయిందని చెప్పా కదా, ఆ లైట్ ఎలుగుతా ఆరిపోతూ ఉంది. ఈ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలా, నేను మనీ రావాలా, ఫోన్ కొనుక్కోవాలా. కొత్త ఫోన్ కొనుక్కుంటే కానీ మన వీడియోస్ కూడా చక్కగా రావన్నమాట. అలానే అనిపిస్తుంది నాకు. బ్యాటరీల మీద చాలామంది బ్యాటరీలు వేసినా వేస్టే. ఈ బ్యాటరీ వాడినా మనం బ్యాటరీ తీసుకొచ్చేసుకున్నా సేమ్ ఒకేలాగా ఉంటాయి, తొందరగా ఫోన్లు కూడా చెడిపోతాయి అని చెప్పారు. ఆన్లైన్లో చూసాము, షాప్కి వెళ్ళి చూసాము, ఇంకా కొంతమందిని అయితే కనుక్కుంటున్నాం. ఒకళ్ళైతే ఒక షాప్ చెప్పారు, ఒంగోలు అంట. అక్కడ అయితే ఒరిజినల్ బ్యాటరీలు దొరుకుతాయి అంటున్నారు. ట్రై చేయాలి, బ్యాటరీ దొరికిద్దేమో. ఇక్కడ దగ్గరలో ఇచ్చుకునే బ్యాటరీలు అయితే ఎక్కువ కాలం రావు, మీకు అసలు ఛార్జింగ్ నిలబడదు అంటున్నారు. మనకి ఇది ఫోన్ చూడడానికి వెయిటింగ్కి పోస్టింగ్లకి బాగానే ఉంది, కానీ వీడియో ఆన్ చేస్తేనే ప్రాబ్లం వస్తుంది అనమాట. ఆ వీడియో అంటే మనకి లైటింగ్ కానీ వెనకాల లైట్ కానీ ఇదంతా కూడా మొత్తం ఫోన్ అంతా ఎక్కువ ఛార్జింగ్ అనేది లాగేస్తుంది కదా, అసలు సపోర్ట్ చేయట్లేదు ఫోన్ అయితే వీడియోస్కి వచ్చినంత వరకు అని చెప్పేసి. ఇది పర్టికులర్గా ఈ వీడియో తీయాలి, నేను దీంట్లో ఇలా మాట్లాడాలని వీడియో స్టార్ట్ చేస్తున్నాను, అది అయితే స్విచ్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఏం ప్లాన్ చేసుకోవట్లేదు, వీడియో స్టార్ట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. అది మనకి వచ్చినంత వరకు. కానీ ఛార్జింగ్ కూడా తొందరగా ఎక్కట్లేదు అనమాట, చాలా నిదానంగా ఎక్కుతుంది. దిగిపోవటం అయితే మాత్రం చాలా ఫాస్ట్గా దిగిపోతుంది. అసలు ఒక 150 రూపాయల పౌచ్కి నేను 16,000 ఫోన్ అనమాట ఇప్పుడు నాకు బలి. తెలియకుండా చేసిన తప్పది. మా వారైతే మాత్రం రోజుకోసారన్నా తిడుతున్నారు. ఏం చేస్తాం, తప్పదు కదా తిట్టించుకోక. ఫోను నీకేమో రకరకాల పౌచులు కావాలి అది ఇది అని చెప్పేసి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసరికి మనకు ఒక కాల్ వచ్చింది, ఇంకా బయలుదేరి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అసలు రోడ్లు చూడండి, మా ఊరి కాలువలు కట్టేసి ఉన్నాయి. ఏంది ఈ చిన్న వానకే ఈ రకంగా ఉండి, పెద్ద వాన అయితే ఇంకా అసలు మామూలుగా ఉండవన్నమాట. గిలకల్లోత నీళ్ళు ఉంటాయి, అన్నీ గుంటలే మా రోడ్లు మొత్తం కూడా. అలాగని మొత్తం తీయలేదులేండి, కొంచెమే తీసాను. ఇప్పుడైతే మేము చీరాల వెళ్తున్నాము. చీరాల వెళ్ళి ఒక బ్లౌజ్ అయితే మనకి, నేను కంప్యూటర్ వర్క్ అయితే నేను చేయట్లేదులే, బ్లౌజులు తీసుకొని బయట ఇచ్చి చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.